సినిమా ఇంకా మొదలు కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. ఈ లెక్కన సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్ జాతరే. సినిమాను రీసెంట్ గా ఓపెన్ చేశారో లేదో హైప్ తీసుకొచ్చే పని మొదలు పెట్టేశారు. ప్రచారంతో షూటింగ్ స్టార్ట్ చేసిన ఆ దర్శకుడు ఎవరు చూద్దామా? ఆ మధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్నాం చేసినంత ప్రమోషన్ ఇంకా ఏ సినిమాకు చేయలేదు. గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్తో మొదలు రకరకాలుగా రోజుకోసారి ఏదో రకంగా కనిపిస్తూనే ఉన్నారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా కావడంతో ఆ డోస్ను మరింత పెంచేయనున్నాడు. ఆ విషయాన్ని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియోతో చెప్పకనే చెప్పేశాడు అనిల్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్, కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ ను పరిచయం చేశాడు అనిల్. ఇలా చిరంజీవి నటించే మూవీ 157 గ్యాంగ్ ను డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. సాధారణంగా ఈవెంట్స్ లో టెక్నికల్ క్రూను ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్టర్ వాళ్ళ టాలెంట్ ను బయటపెడతాడు. కానీ ఇక్కడ ముందే చెప్పేయడం విశేషం. టెక్నికల్ క్రూను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు. అనిల్ రావిపూడికి కలిసొచ్చిన సంక్రాంతికే వస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2026 సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది. ఇంకో నెల తర్వాత షూటింగ్ మొదలైనా 7 నెలల్లో షూటింగ్ ని పూర్తి చేయనుంది అనిల్ టీమ్. సినిమా షూటింగ్ ఉగాది నాడు లాంఛనంగా మొదలైంది. క్లాప్ కొట్టగానే మెగాస్టార్ ను ఇంటికి పంపించకుండా ఈ ప్రమోషన్ షూట్ ను అక్కడే డిజైన్ చేశారు. మున్ముందు మెగాస్టార్ ఇంకెన్ని వీడియోలు చేయాల్సి ఉంటుందో మరి. సినిమా షూటింగ్ ప్రమోషన్ షూట్ తో మొదలైంది. స్టార్ ఇమేజ్ ఎంతున్నా ఐటమ్ సాంగ్ ఛాన్స్ వస్తే తగ్గేదే లేదంటూ రెచ్చిపోతోంది. యంగ్ హీరోస్, స్టార్స్ అన్న తేడా లేకుండా అందరితో స్పెషల్ సాంగ్స్ చేస్తూ సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. త్వరలో ఓ బాలీవుడ్ మూవీలో ఆడి పాడనున్న ఆ ఐటమ్ గర్ల్ ఎవరో చూద్దామా? స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలోనే అల్లుడు సీను, జాగ్వర్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన తమన్నా ఇలాంటి ఆఫర్స్ వస్తే వదిలే ప్రసక్తే లేదంటోంది. తెలుగులో ఐటమ్ సాంగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చే స్టార్ హీరోయిన్ తమన్నానే. మహేష్ సరిలేరు నీకెవరు, ఎన్టీఆర్ జైలవకుశలో మెరిసిన తమన్నా గనిలో గ్లామర్ గుప్పించింది. తమన్నా కెరీర్ 20 ఏళ్ల క్రితం 2005లోనే హిందీ మూవీతో మొదలైంది. ఇన్నేళ్లుగా తెలుగు, తమిళంలో స్పెషల్ సాంగ్స్ చేసినా హిందీలో మాత్రం ఐటమ్ గర్ల్ గా కనిపించలేదు. ఫస్ట్ టైం శ్రీ 2 మూవీలో ఐటమ్ సాంగ్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చింది. జైలర్లో కావాలయ్య సాంగ్ హిందీలో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ తీసుకొచ్చింది. జైలర్లో తమన్నా 4-5 సీన్స్ లో నటించిన ఐటమ్ గర్ల్ గానే గుర్తింపు దక్కింది. బాలీవుడ్ ఐటమ్ సాంగ్ కావడంతో స్త్రీ 2లో గ్లామర్ డోస్ మరింత పెంచింది తమన్నా. మన ముద్దుగుమ్మల్లో ఆల్రౌండర్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ తమన్నానే. స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా ఐటమ్ సాంగ్ చేయడానికి వెనకాడదు. గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఓదెలా 2లో పవర్ఫుల్ రోల్ తో కొత్త అవతారం ఎత్తింది. అజయ్ దేవగన్ నటిస్తున్న రైడ్ 2లో తమన్నాపై ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. అజయ్, తమన్నా గతంలో హిమత్వాలలో కలిసి నటించారు. ఈ వారంలో ఐటమ్ సాంగ్ ను షూట్ చేస్తారని తెలిసిందే. మే 1 రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేస్తున్నారు. 2025 మొదలై 3 నెలలు దాటింది. ఇబ్బడి ముబ్బడిగా స్ట్రైట్ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా 3 నెలల్లో 7 సినిమాలు మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి. సక్సెస్ రేట్ 10% కూడా లేదు. తెలుగు సినిమా 3 నెలల రిజల్ట్ ఎలా ఉందో చూద్దామా? సంక్రాంతి రేసులో 3 పెద్ద సినిమాలు దిగడంతో చిన్న చిత్రాలకు చోటు దక్కలేదు. రిలీజ్ అయిన 3 సినిమాల్లో 2 లాభాలు చూశాయి. గేమ్ చేంజర్ కు ఫ్లాప్ టాక్, డాకు మహారాజ్ కు యావరేజ్ టాక్ రావడంతో హిట్ టాక్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి మోనగాడుగా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేట్రికల్ రైట్స్ ను 42 కోట్లు కమితే 158 కోట్లు తీసుకొచ్చింది. భారీగా 116 కోట్ల లాభం తీసుకొచ్చింది. అందరూ సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ వైపే చూడడంతో డాకు మహారాజ్ కు ఓపెనింగ్స్ బాగున్నా హాలిడేస్ తర్వాత ఫ్లో తగ్గింది. అయితే బాలయ్య ఇమేజ్ ఫ్లాప్ కాకుండా కాపాడింది. సినిమాను 80 కోట్లు కమితే 82 కోట్లు తీసుకొచ్చి స్వల్ప లాభాలతో బయటపడింది. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ నిరాశనే మిగిల్చింది. మొదటి రోజు వసూలు తప్ప లాంగ్ రన్ లేకుండా పోయింది. సినిమా అన్ని భాషల్లో కలిపి 221 కోట్లకు బిజినెస్ జరిగితే 109 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ 50% లాస్ చూడాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ లో ఉంటారు. సినిమాలకి ఇది అన్ సీజన్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్ కి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వచ్చిన తండేల్ అన్ సీజన్ ని జయించింది. చైతు కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ చూశాడు. సినిమాను 37 కోట్లకు అమ్మితే 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఫిబ్రవరిలో డబ్బింగ్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. అయితే లవ్ టుడేతో పరిచయమైన ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ తో మరొకసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్న సెకండ్ హాఫ్ తో ఆడియన్స్ మనసు కొల్లగొట్టాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లు కమితే 11 కోట్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో తండేల్, డ్రాగన్ మాత్రమే సక్సెస్ చూశాయి. విశ్వక్సేన్ తో లైలా తీస్తే 2 కోట్లు కూడా దాటలేదు. ఈ కుర్ర హీరో లేడీ గెటప్ కోసం చాలా కష్టపడిన దర్శకుడు నీరుగార్చేశాడు. బూతు సినిమా తీశారని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం లైలాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో లెటర్ రాశాడు. ఫిబ్రవరిలో వచ్చిన మరొక క్రేజీ ప్రాజెక్ట్ మజాకా థియేటర్లో నవ్వులు పూయించింది. ఫస్ట్ హాఫ్ కు దీటుగా సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గినా సెంటిమెంట్ పండించింది. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా 11 కోట్లను చేరలేక 6.50 కోట్ల దగ్గరే ఆగిపోయింది. మార్చిలో 2 సినిమాలు భారీ లాభాలతో సత్తా చాటాయి. సంక్రాంతికి వస్తున్న తర్వాత హై ప్రాఫిట్ మూవీస్ గా నిలిచాయి. 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. అవేంటో చూద్దామా? కోర్ట్ అనే ఒక సినిమా వచ్చిన సంగతి చాలా మందికి తెలీదు. కేవలం మౌత్ టాక్ తో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను సూపర్ హిట్ చేసేశారు. కోర్టును 7 కోట్లు కమితే ఇప్పటి వరకు 28 కోట్లు తీసుకొచ్చింది. కథను నమ్మి డేర్ చేసి నిర్మించిన నానికి భారీ లాభాలను తీసుకొచ్చింది. మ్యాడ్ మూవీని 2 కోట్లు కమితే 12 కోట్లు తీసుకొచ్చింది. దీంతో సీక్వెల్ పై ఉన్న హైప్ బిజినెస్ ని కూడా పెంచింది. మ్యాడ్ స్క్వేర్ ను ఏకంగా 22 కోట్లు కమితే ఇప్పటికే షేరు 30 కోట్లు దాటింది. లాంగ్ రన్ లో 40 కోట్లు తీసుకొచ్చింది. 3 నెలల్లో 7 హిట్లు, అందులో 5 మాత్రమే స్ట్రైట్ సినిమాలు. సంక్రాంతికి వస్తున్నా డాకు మహారాజ్, తండేల్, కోర్ట్, మ్యాట్ 2 లాభాలు తీసుకురాగా డబ్బింగ్ సినిమా డ్రాగన్ తో పాటు హిందీ నుంచి వచ్చిన చావా తెలుగులో హిట్ అనిపించుకున్నాయి. హిందీలో సూపర్ హిట్ టాక్ చావాకు కలిసొచ్చింది. దాదాపు 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కావంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన దిల్రుబా 12 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 2 కోట్లు కూడా రాలేదు. అన్స్టాపబుల్ షోకి బన్నీ 2 సార్లు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. ఈ టాక్ షో స్టార్స్ ఫ్యాన్స్ ని ఒకటి చేసింది. అయితే ఈ ఇద్దరు బిగ్ ఫైట్ కి దిగడం షాక్ ఇస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి సత్తా ఏంటో తేల్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ రగడేంటో చూసేద్దామా? పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడానికి వారాలు వజ్జాలతో పని లేదు. హీరో బర్త్డే నాడే రీ రిలీజ్ చేయాలన్నా రూలు లేదు. శుక్రవారం ఎవ్వరూ రాకుండా స్లాట్ ఖాళీగా ఉంటే చాలు క్లాసిక్స్, డిజాస్టర్స్ అన్న తేడా లేకుండా థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. రీ రిలీజెస్ పుణ్యమా అని బాలకృష్ణ, బన్నీ మధ్య ఫైట్ తప్పడం లేదు. 34 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆదిత్య 369 ను 4th 4K వర్షన్ తో రీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసి హైప్ తీసుకొచ్చారు. సాధారణంగా రీ రిలీజ్ ఈవెంట్స్ కి హీరోస్ కనిపించరు. కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సైంటిఫిక్ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నాడు బాలయ్య. ఒక్కరోజు తేడాతో బాలకృష్ణ, బన్నీ సినిమాలు వస్తున్నాయి. ఆదిత్య 369 వచ్చిన మరునాడే 5న ఆర్యా 2ని రీ రిలీజ్ చేస్తూ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పుష్పతో అల్లు అర్జున్ కొచ్చిన క్రేజ్ ని, సుకుమార్ ఇమేజ్ ని కలిపి వాడేసుకుంటూ అప్పట్లో ఫ్లాప్ అయిన ఆర్యా 2ని మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొచ్చి హిట్ చేయాలన్న ప్లాన్ వేశారు. లెక్కల మాస్టారు ఆర్యాతో దర్శకుడిగా పరిచయం అయితే ఇదే సినిమా బన్నీకి యూత్ లో ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆర్యా 2 ఫ్లాప్ అయినా పుష్ప 2తో ఈ ఇద్దరు పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్ప 2 అయితే బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసి 1871 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆర్యా 2ని కూడా హిందీలో రిలీజ్ చేస్తారన్న టాక్ వచ్చినా తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య, బన్నీ రీ రిలీజెస్ తో ఫైటింగ్ కి దిగుతున్నారు. 34 ఏళ్ల క్రితం 1991లో రిలీజ్ అయిన సైంటిఫిక్ మూవీతో 16 ఏళ్ల క్రితం 2009లో వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యా 2 పోటీ పడుతోంది. ఇద్దరూ వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నారు. మరి ఎవరు బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్ట్ చేస్తారో చూడాలి.